దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫోర్త్ ఫేజ్ లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. పల్నాడు జిల్లాలో హైటెన్షన్ మధ్య పోలింగ్ సాగింది. గురజాల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జానపడ్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. నర్సరావుపేటలో పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. వేమవరంలో టీడీపీ కేడర్పై వైసీపీ కార్యకర్తలు అటాక్ చేశారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో హైటెన్షన్ నెలకొంది. పోలింగ్ బూత్ ముందు ఇరు పార్టీల నేతలు కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులోని ఎంపీపీ స్కూల్ వద్ద టీడీపీ, వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రణరంగాన్ని తలపించింది. ఓ పక్క దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంటే మరోపక్క ఈఎఫ్ఐఎంల ధ్వంసంతో పోలింగ్ కు ఆటంకం ఏర్పడింది. దర్శి నగర పంచాయతీ పరిధిలోని 132 పోలింగ్ బూత్లో టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. వృద్ధుడి ఓటు టీడీపీకి వేశారనే అనుమానంతో దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు దాడి చేసిన వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల వేళ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. మాచర్ల, అనంతపురం, తెనాలి ఘటనలపై మండిపడింది. బూత్ క్యాప్చరింగ్, ఈవీఎంల తరలింపునకు అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. గొడవలకు దిగిన వారిని గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు నమోదు చేయాలని సూచించింది. ఏపీలో పోలింగ్ సరళిపై చంద్రబాబు కీలక కామెంట్ చేశారు. ఏపీలో ప్రజల ఉత్సాహం, సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు. సాయంత్రం అవుతున్నా ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలో బార్లు తీరి ఉన్నారు. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే సెలబ్రిటీలు పోలింగ్ కోసం ఆయా కేంద్రాలకు వచ్చారు. క్యూ లైన్లలో నిలబడి ఓటేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. సమస్యాత్మక ప్రాంతాలైన పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు అరకు, రంపచోడవరం, పాడేరులో పోలింగ్ ముగించేశారు. క్యూలో నిలిచిన ఓటర్లకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. కేంద్రంలో ఇండియా కూటమిదే విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 400 సీట్లు మావే అని చెప్తున్న బీజేపీ దక్షిణాది ప్రాంతీయ పార్టీలనే హవా అనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాతో శుభ్రమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని రోజులుగా పలు చోట్ల ఎన్కౌంటర్లో కొందరు మావోలు మృతి చెందగా తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 72,776 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణించాయి. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, భారత్ ఎయిర్టెల్, టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి.